నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో 2 రోజుల క్రిందట మనం చూసుకుంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ డ్రోన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి దట్టమైన నల్లపొగ కువైట్ ఎయిర్పోర్ట్లో వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇంకా ఆ యొక్క మంటలు అదుపులోకి రానట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం 48 గంటలు దాటిన తర్వాత కూడా కువైట్ ఎయిర్పోర్ట్లో ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదని చెప్పేసి, ముఖ్యంగా ఇంధన ట్యాంకులను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం వల్ల ప్రమాదం భారీగా ఉందని చెప్పేసి ఆ యొక్క మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది అహర్నిశలు కష్టపడుతూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ను కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి, కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు, అలాగే కువైట్ ప్రధానమంత్రి గారు కూడా కువైట్ ఎయిర్పోర్ట్ను తనిఖీ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి ప్రత్యక్షంగా వాళ్ళు వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పేసి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదన్నమాట. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ పైన గతంలో చేసిన దాడుల కన్నా మొన్న చేసిన దాడి ఏదైతే ఉందో భారీ స్థాయిలో ఉందని చెప్పేసి, ఆస్తి నష్టం భారీగా సంభవించినట్లయితే స్థానిక మీడియా పేర్కొంటూ ఉంది. దానికి సంబంధించిన అధికారిక గణాంకాలు, ఎంత నష్టం జరిగిందన్న వివరాలు పూర్తిగా రాలేదు, కానీ నష్టమైతే భారీగానే జరిగింది. ప్రస్తుతం దాన్ని యుద్ధ ప్రాతిపదికన మనం చూసుకుంటే కానీ కువైట్ అధికారులు కావచ్చు, ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, కువైట్ ఎయిర్పోర్ట్ను మళ్ళా సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇరాన్ దాడులు చేయడం, కువైట్ ఎయిర్పోర్ట్ సిబ్బంది, కువైట్ అధికారులు ఎయిర్పోర్ట్ను యుద్ధ ప్రాతిపదికన రెడీ చేయడం, మళ్ళా ఇరాన్ దాడి చేయడం, ఇదే జరుగుతూ ఉందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి, కువైట్ అధికారులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు దాడి చేసినా సరే కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా కువైట్ ఎయిర్పోర్ట్ను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.